నమస్తే మిత్రుని స్వాగతం లక్ష్యం సమాజయితం. మహబూబ్ బాషా మాధురిగా ఎందుకు మారాడు? అనంతపురం నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా అందిపుచ్చుకున్నాడు? అతని జీవితం వెనక ఆటుపోట్లు ఏంటి? మరి 7 సంవత్సరాల క్రితమే తల్లిని కోల్పోయిన వ్యక్తి, తండ్రికి దూరమైనటువంటి వ్యక్తి, తమ్ముడిని హైదరాబాద్లో అనాథాశ్రమంలో వదిలిపోయినటువంటి ఇలాంటి ఆటుపోట్లన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ ఆమె కంట్రీ మనం చూద్దాం. నమస్తే మాధురి. నమస్తేనండి. బాగున్నారా? ఫైన్. మీ మాటల్లో చూస్తే పాషా ఎందుకు మాధురి అయ్యాడు? 2 మాటల్లో షార్ట్ కట్లో చెప్తానండి. ఎన్ని బాధలుంటే అలా మారుతానో, ఎంత కష్టం ఉంటే నేను అలా అవుతానో అది నాకు తెలుసు, ఆ భగవంతుడికి తెలుసు. అంతే అంతే షార్ట్ కట్లో. మీ మదర్ 9 ఏళ్ళకి అంటే చిన్నప్పుడు 7 ఏళ్ళకే చనిపోయింది అమ్మ. ఆ తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా ఎవరు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు వెనక ముందర నచ్చి ఎవరు సపోర్ట్ లేదు, పిన్ని అత్త ఎవరిది సపోర్ట్ లేదు. అంటే మీ డాడీ మంచోడు కదా? మంచోడే, అంటే అమ్మది లవ్ మ్యారేజ్ కాబట్టి ఎవరు ఆ పెళ్లిని యాక్సెప్ట్ చేయలేదు అనమాట. ఎవరు ఓకే మతాలు ఒకటేనా? మతం వేరే అనమాట. ఓకే డాడీ వచ్చి ముస్లిమ్స్, అమ్మ వచ్చి వేరే క్యాస్ట్ అనమాట. అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అమ్మ చనిపోతే కూడా అక్కడి నుంచే మీ ఒడిదుడుకులు స్టార్ట్. అక్కడ నుంచే నా కష్టము, నా బాధ అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా అమ్మ చనిపోతేనే ఎవరు పట్టించుకోలేదు. నాన్న చిన్నప్పుడే నువ్వు 7th అంటే నువ్వు 7 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మీ మదర్ చనిపోయారు. 7 సంవత్సరాల ముందు ఎలా ఉండదు మీ జీవితం? అంటే ఒక ఫ్యామిలీ తల్లి బిడ్డల్లాగా ఎప్పుడు నాన్న తాకుతూ అమ్మని కొడుతూ, అమ్మ నన్ను నా తమ్ముని పిలుచుకుపోయి ఏరో ఊర్లో భిక్షాటన చేసి ఆ పనులు చేసి వ్యవసాయం పని చేసి జామకాయలు అమ్ముకుంటూ మమ్మల్ని పోషించేది. మళ్ళీ నాన్న వచ్చి తోలుకుపోయేది, మళ్ళీ కొన్నాళ్ళు బాగా చూసుకునేది, మళ్ళీ కొట్టేది. అలా జరుగుతుంటే మీ మదర్ విజయవాడలో మా అమ్మ గుడికాడ ఏదో వ్యాపారం చేసుకుంటా అంటే నా తమ్ముడు అంటే అమ్మ పారిపోయింది కదా. డాడీ ఉన్నప్పుడే అమ్మ మమ్మల్ని తీసుకొని పారిపోయేది అనమాట. పారిపోయింది అంటే డాడీ కొట్టేవాడు అనమాట, ఒకసారి కాదు 2 సార్లు. మళ్ళీ తాగేవాడు అనమాట. ఈ ప్రేమ వ్యవహారం ఎలా మీ తల్లిదండ్రులు బాగుండేది. అంటే డాడీకి ఇంకో మ్యారేజ్ అయింది అనమాట. ఫస్ట్ ఆమె చనిపోయింది, ఆమెకు ఒక పాప. ఆమె 2వ మ్యారేజ్ అంటే సైకో అనమాట, తాగేది ఎక్కువ. పండగ వస్తే ఒక మంచి చీర కట్టించేవాడు కాదు, తాగొచ్చి వండిన కూర అట్లే గోడకు కొట్టేవాడు, వచ్చిన చుట్టాలందరూ వణికేవాళ్ళు. అట్లా స్ట్రాటజీ చేస్తా అంటే ఇంకా ఏడాది కూడా ఎన్ని రోజులు అని అలా ఉంటుందండి. తనకంటూ నా భర్తతో సంతోషంగా ఉండ, నా పిల్లలతో ఒక్కరోజన్నా మంచి చీర కట్టుకోవాలని ఉండదా? అట్లా ఎట్లా తిని నా పక్కన రోడ్ల మీద వచ్చే వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా నువ్వేమైనా పెట్టుకున్నావా, నువ్వు ఉంచుకున్నావా అని చెప్తే వాళ్ళు ఏం చేయగలరు? అంటే ఇంకా చీర ఉడిదీసి కొడుతున్నా గానీ రారు. అట్లా తినింది మా అమ్మ. కింద రాయలు ఉంటాయి కదా, రోడ్డు కాంట్రాక్ట్, దాని మీద మా అమ్మని బయట ఇడ్చుకుంటూ వస్తా అంటే కింద మోకాల వరకు అట్లే. అప్పుడంతే 6 ఏళ్ళే. నా తమ్ముడు 5 ఏళ్ళు అట్లుంటుంది. మీరేం చేసేవాళ్ళు కదా చిన్నప్పుడు? అమ్మ 2 రూపాయలు అమ్మ 2 రూపాయలు అమ్మని కొనుక్కొని తినేవాళ్ళము. నాన్న తాగొచ్చి కొట్టాడు, ఇట్లా చూస్తా అంటే మీ అమ్మ అని. అదే మాకు తెలిసింది. అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా మీ మదర్ ఎలా చనిపోయారు అంటే ఇప్పుడు ఊర్ల మీద వెళ్ళిపోయిందండి, పారిపోయి టార్చర్ భరించలేక. మరి అలాగే బతుకుండొచ్చు. మళ్ళీ ఎందుకు వచ్చారు మీ నాన్న దగ్గర? ఉండండి, నేను చెప్తానండి. ఏం జరిగిందంటే బెంగళూరులో భిక్షాటం చేసేది అమ్మ, నన్ను నా తమ్ముని తొలగిపోయి. భిక్షాటం చేస్తా అంటే ఏం జరిగేదంటే నేను పారిపోయి వచ్చేసాను అనంతపూర్కి, మా నా దగ్గరికి. అప్పుడు నాకు తెలుసు ట్రైన్ అనమాట అటు నుంచి వెళ్ళేదని. నాన్నని పిలుచుకొని వెళ్ళాను అనమాట బెంగళూరుకి. పిలుచుకొని వెళ్తే ఏమైందంటే అమ్మని చూసింది. అమ్మని నాన్నని కలిపాను. అప్పుడు అమ్మ కోపంలా చూసింది అనమాట. అరే అమ్మ కొడుతుంది కదా అని నేను ట్రైన్ పట్టుకొని కేరళకి పారిపోయా. జంప్. అంటే కలిసి ఉంటే బాగుంటుంది కదా, కలిసి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే అమ్మ నాన్న అందరు ముగ్గురు వచ్చేసి కొన్నాళ్ళు బాగా జరిగింది. ఏదో పండగ రోజు నా గురించి ఎత్తుకుంటే కొట్టాడు, బాగా తాగు కొట్టిట్లే విజయవాడ జంప్. ఇంకా నీ కేరళలో ఉన్నప్పుడు
నాకు తెలీదు. నేను కేరళలో ఉన్నా, నాకు తెలీదు. అప్పుడు అమ్మ విజయవాడకి వెళ్ళిపోయి పుష్కరాల దగ్గర అవి ఏందో అమ్ముకుంటుంది బొమ్మలు. నా తమ్ముడు చిన్న పిల్లోడు, వాడు మనకేం తెలియదు అనమాట. అమ్మ అమ్మ 10 రూపాయలు అంటే బ్లౌజ్ లో 10 రూపాయలు పెట్టి తీసుకున్నాడు. ఇంకా అట్లే ఎండ తిండి లేక కడుపులో పేగిలు ఎండిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. మదర్ పడిపోతానే అప్పటికి కోమాలో వెళ్ళిపోయింది. ఇది సరిగి ఇదే అమ్మ చనిపోయిన ఒక 2 రోజుల ముందర జరిగింది అనమాట. అప్పుడు నేనే తెలివి అనుకుంటే నా తమ్ముడు ఇంకా తెలివి. అప్పుడు ఏం చేశాడు, పోలీసు వాళ్ళు వస్తే నా తమ్ముడు మా నాయన పనిచేసే ఫోన్ నంబరు వాళ్ళది అంతా ఇచ్చి పంపించాడు అనమాట. నేనే తెలివి అనుకుంటే వాడు ఇంకా నాకు తెలివి. ఆ రోజు ఏం జరిగిందంటే నాన్న వచ్చినాడు అనమాట. నాన్న వచ్చింటే అమ్మ కోమాలో ఉంది. కోమాలో ఉంటే ఏం జరిగిందంటే ఇంకా ఒక్కొక్క గుట్టు పాలు తాగిపిస్తా అంటే సడన్ గా చనిపోయింది. నేను వెళ్ళలేదు, కేరళలో ఉన్నానండి. ఆ తర్వాత నేను చెప్తాను. అసలుకి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఏం చేశాడు తెలుసా మా డాడీ, అంటే ఇక్కడ చనిపోయి ఉంటే మంచిగా సాంగ్నంలో చేసి బుడ్చి పెట్టేవాళ్ళము. ఎక్కడో దిక్కు దివానం లేక చనిపోయింది కాబట్టి చేపలు చుట్టి మర్చి వెళ్ళి రిక్షాలు పెట్టుకొని పోయి బూంచి వచ్చినారండి. అంటే అప్పుడు మా అమ్మ దిక్కు దివానం లేక చనిపోయినట్టే. అంతేగా. ఇప్పుడు మా నాయన ఎంత కష్టపడింటే ఆ దిక్కు దివానాలకు చనిపోయి ఉంటుందండి. ఒక చేపలు చుట్టుకొని ఒక రిక్షాలు వేసుకొని పోయి ఎక్కడో దిక్కు దివానాలుగా చనిపోయింది. ఆ తర్వాత ఏమైందంటే చనిపోయిన తర్వాత మా నాయన నేను కేరళలో ఉన్నప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చానమాట. అరే రారా మీ అమ్మ చనిపోయిందంటే, అమ్మ చనిపోతే చనిపోనీలే అని నాకు అనిపించింది. ఎందుకంటే నాకు ఈ అమ్మ అంటే కోపం కాబట్టి. కోపం కదా అని ఇంటికి వచ్చాను. అక్కడ వాళ్ళు కేరళలో అనాథాశ్రమంలో పారిపోయాను. కేరళలో అనాథాశ్రమంలో వాళ్ళు ఎంక్వైరీ చేసి మా నాయన్ని నన్ను పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే అమ్మ లేదు, అన్నం పెట్టేవాళ్ళు లేరు, నా అనేవాళ్ళు ఎవరు లేరు, నా అనేవాళ్ళు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు వచ్చినా కానీ చా అనేవాళ్ళు. అంటే అమ్ము నింటే మాకు అన్నం పెడతాండే కదా, అమ్ము నింటిగిన మాకు ఇది చేస్తాండే కదా. నేను నా తమ్ముడు అన్నం లేకోకుండా ఎన్నో రాత్రులు గడిపేమో అలాగే. అంటే నాన్న డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ డబ్బులతో చిన్నపిల్లలం కదా, ఇప్పుడు ఖర్చు పెడితే అమ్మ ఉంటే తిట్టేది, అరే ఖర్చు పెట్టద్దానని. ఇప్పుడు అమ్మ చనిపోయింది కదా, ఆ బిస్కెట్లు ఇవి తిని అలాగే నీళ్ళు తాగి పనుకునే వాళ్ళము. ఎన్ని సంవత్సరాలు? అమ్మ చనిపోయిన తర్వాత 1 సంవత్సరానికి అయిపోయిన తర్వాత అప్పుడు గుడిసెలో ఉండేవాళ్ళం అనమాట. మేము అనాథగా ఉండేవాళ్ళము. నాన్న వ్యాపారం చేసుకుని రోజు తాగి వచ్చేవాడు, మమ్మల్ని పట్టించుకునేవాడు. అంటే మా నాయన ఒకే మాట అంటే నా అంత ముందర పెట్టి బిర్యానీ మందు గిందు పెట్టి మా నాయన తాగి నన్ను ఒకే మాట అడుగుతాండే, ఒరే నేను చచ్చిపోయినా కానీ నీ తమ్ముడికి అనాథం చేయొద్దు, వాడిని ఇడిచిపెట్టద్దు, నీకే సద్దన్నం ఏంటో దాని విలువ తెలుసు, వానికి ఆ విలువ తెలియదు కాబట్టి నువ్వు వాడిని నేను సత్యంత నువ్వు అమ్మ నాన్న వానికే రా అని చెప్పేవాడు అనమాట మా నాయన. అబ్బాయిగా అయిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయినాను అనమాట. అంటే మా అత్తోళ్ళు ఊరికి వచ్చామన్నమాట. మేము అక్కడ ఖాళీ చేసేసి అనంతపురం పక్కన పల్లి అనమాట, ధర్మారం పల్లి. అంటే ఒక చెల్లి, 2 చెల్లెళ్ళు, 2 అన్న తమ్ములు అనమాట. దాంట్లో ఒక వాళ్ళు కూడా ఎప్పుడు మీ ఇంటికి వచ్చేవాళ్ళు కదా? వచ్చేవాళ్ళు. ఎవరు నాడని వస్తారండి, ఎవరు లేరు. మీ డాడీ ఉన్నాడు కదా? ఉన్నాడు, కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా. అసలు అమ్మ చనిపోయిన కోణంలో కూడా అన్న తమ్ముడు అనే ఆలోచన ఎప్పుడో ఒకసారి పలకరించి పోయేవాళ్ళు అనమాట. ఫస్ట్ ఒక పెళ్లి అయిందిగా, అంటే వాళ్ళు వేరే వాళ్ళు అనమాట. అలా చేసుకున్నాడని వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. చనిపోయినాకనే ఈమె చేసుకున్నాడు. కానీ మొత్తం మీద ఫస్ట్ పెళ్లి చేసుకున్న సందర్భంలో
వీళ్ళంతా కూడా ఏ ఒకనాడు మిమ్మల్ని పలకరించిన సందర్భం? వాళ్ళ ఫ్యామిలీ మాకు తెలియదండి అసలుకి. ఆ బిడ్డ తండ్రి ఉన్నాడు కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఆ పాపకి, అంటే మా అక్కకి. అంటే చిన్నప్పుడే వాళ్ళ మామూలు తీసుకొని పోయినారనమాట. అంటే అమ్మ తరపున ఉన్నారనమాట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారండి బాగానే. వాళ్ళు రీసెంట్ గా 1 సంవత్సరం ఏంటంటే వాళ్ళు పరిచయం అయినారనమాట. వాళ్ళు అనంతపురం కాదు, తిరుపతి. తిరుపతి దగ్గర అక్కడక్కడ పల్లెటూరులో ఉన్నారనమాట. వాళ్ళు బాగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా బంధువులు మాట్లాడతారు, ఎక్కువ పట్టించుకోం మేము అనమాట. మా పని మేము చేసుకుంటాం. మీ తమ్ముడి విషయం ఇప్పుడు ఇక్కడ ధర్మారంలో మా నాయన మందు గిందు పెట్టి అక్కడ పల్లి చెప్పాను కదండి, అక్కడ నుంచి మా అత్తోళ్ళు పిలిపించారనమాట. అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోతే ఏం జరిగింది, ఇంకా నా తమ్ముడిని అప్పుడు 2 పిల్లలు కదా ఆడ చూసుకుంటారని మా నాయన ఇక్కడుంటే ఖర్చు అవుతూనే హైదరాబాద్కి వెళ్ళి అనాథ ఆశ్రమంలో చేర్పించేస్తాడనమాట. అప్పుడు నేను పిల్లాటగా ఉన్నప్పుడు, నేను వాళ్ళ ఇంట్లో ఉంటాంటి కాబట్టి వీళ్ళు కూడా ఎన్నాలని పెడతారని నా తమ్ముడిని ఒకరు వెళ్ళిపోతే భారం తగ్గుతుంది కదా అని అప్పుడు తెలియదు అనమాట. వెనక ముందులో అనాథ పిల్లడని గవర్నమెంట్ వాళ్ళకి చేర్పించేశాడు అనమాట. ఇంకా చేర్పిస్తే ఏమైంది, ఇంకా నా సంగతి ఇంకా నన్ను ఇంకా టార్చర్ అనమాట. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు. మా బంధువులోనే కొంతమంది, అందరు కాదు. మా నాయన చెల్లెలు బాగా చూసుకుంటుంది, మాకు అత్త బాగా చూసుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కానీ బాగా చూసుకుంటారు. ఇంకా ఇంట్లో నుంచి కొట్టేది అది చేస్తా అంటే నేను ఇంకా మా నాయన ఎక్కడో వ్యాపారం చేసుకుని నేను ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చి డబ్బులు ఇచ్చేవాడు అనమాట. ఇంకా వీళ్ళ టార్చర్ భరించాక నేను ఇంకా పారిపోయాను అనమాట. ఈ మధ్యలో గ్యాప్ లో కేరళ పారిపోయావు నువ్వు, అక్కడ ఏం చేసేదాన్ని? అక్కడ పోలీస్ స్టేషన్ లో చిక్కాను అనమాట. బండి ఎక్కాను కదా, బండి పనుకున్నాను, అమ్మ కొడుతున్న ఆలోచనతో పనుకున్నాను. ఆ బండి కేరళకి వెళ్ళిపోయింది అనమాట. కేరళకి వెళ్ళిపోతే అక్కడ ఉండే ఒక పోలీస్ ఆఫీసర్లు ఆకలి అంటే నాకు తెలుగు వస్తుంది, వాళ్ళకి మలయాళం అనమాట. ఎంత పరి అంటుంది ఆమె. ఆకలి నేను ఎక్కడికో వచ్చినా చూసే భాష వేరు, నాకు తెలుగు వస్తుంది అప్పటికే. చూస్తే భాష వేరు. అయ్యోయ్యో ఏంది ఇట్లా అని నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. అప్పుడు వాళ్ళు అనాథాశ్రమంలో ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి అప్పుడు స్నానం చేయించి ఫుడ్ పెట్టి మెల్లింగ్ 1 వారం 2 వారాల తర్వాత మంచి బట్టలు తీసి, ఇప్పుడు మీరు నాకు చిన్నప్పుడు చాక్లెట్ తీసిస్తే నేను మీతో క్లోజ్గా ఉంటా, మీరు చాక్లెట్ తీసుకుంటే నేను ఏడుస్తాను. అలా వాళ్ళు తీసేసి నా నోటి నుంచి కక్కిచ్చేసారనమాట. మీది ఏ ఊరు? మాది అనంతపురము. మా చిన్న నంబర్ నాకు తెలుసు అనమాట. వాళ్ళ నంబర్ ఇచ్చే వాళ్ళు నాకు తెలియకుండా ఎంక్వైరీ చేసి వాళ్ళు ఫోన్ చేసింటే వాళ్ళు మా నాయనకి ఫోన్ చేసి అప్పుడు మా నాయన కేరళకి వచ్చారు. అప్పటికి అమ్మ చనిపోయింది. బెంగళూరులో భిక్షాటం చేసేది అమ్మ. అంతే. నువ్వు మాత్రం నేను తోలుకొని వద్దాము అనే లోపలే తోలుకొని వెళ్ళాను. అమ్మ కోపం నుంచి కొడుతుంది కదా అని అక్కడ నుంచి వచ్చి పారిపోయాను అనమాట. తర్వాత జీవితం ఇంకా రోడ్లలో ఇప్పుడు నేను అబ్బాయిగా ఉనింటిగిన నేను ఒక సైకో అయ్యేవాడిని. ఇక్కడ గ్యాప్ మీ తమ్ముడిని తీసేసిండు అనాథాశ్రమంలో. నీ తర్వాత నిన్నేం చేసిండు మీ డాడీ తర్వాత? ఇంక నేను వెళ్ళిపోయింటే మా డాడీ పట్టించుకోలేదు, అంటే పట్టించుకున్నాడు. ఆ సమయంలో నువ్వు ఏం చేసేదాన్ని, నువ్వు ఎలా ఉండేదాన్ని, నీ జీవితం ఎలా? అంటే మా నాయనకి హార్ట్ అటాక్ అనమాట. ఓకే. ఆయన నా వరకు నేను కేరళకి వెళ్ళిపోయింటే మా నాయన డబ్బులు వేరే వాళ్ళు తిప్పించుకొని వచ్చి ఆ హెల్ప్ చేసినాడు. మళ్ళీ ఇంకోసారి బెంగళూరుకి పారిపోయాడు అనమాట. మళ్ళీ అంటే ఇంకేం చేస్తామండి. అప్పుడు తెలీదు. అప్పుడు బెంగళూరు పోయింటే బాలమందిర హాస్టల్ అనమాట. అబ్బో అది ఆ హాస్టల్లో అటువంటి హాస్టల్ అనమాట అది. అక్కడ కూడా మా నాయన హెల్ప్ చేస్తాడు. ఇంక ఎన్ని హెల్ప్ అని చేస్తాడు మా నాయన. పిప్పి చేస్తే ఇది గాలి కూడా రానట్టు మా నాయన సన్నగా ఉన్నాడు అనమాట. ఇంకా పట్టించుకోలేదు. ఇంకేం చేస్తావు అని పట్టించుకోలేదన్నమాట. ఇంకా పట్టించుకోకుంటే ఇంక నేను ఇంకా ఫుట్పాత్లో అవి ఏరుకొని తినడం. అనంతపూర్లోనే. ఈ హైదరాబాద్ సిటీలో కూడా నేను చాలా కష్టపడినాను అనమాట. అంటే ప్యాంట్ షర్ట్ మీద. అంటే అప్పుడు ఇంకా రైళ్లలో అడుక్కునేది. చదువుకునే అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా. అమ్మ చిన్నప్పుడు స్కూల్లో చేరానండి. ఎక్కడ వరకు?
అంటే 4వ తరగతి వరకే చదివాను అనమాట నేను. అందరితో 10th అని చెప్పుకుంటా. ఓకే, చదువు నీ ప్రాబ్లం బాగాలేదు కనుక మరి అటువైపు ఎందుకు వెళ్ళలేదు నీ జీవితం? అమ్మ చనిపోయింది కదండి, ఎవరున్నారు పట్టించుకునే వాళ్ళ. మరి ఇంట్లో మీ డాడీ ఎప్పుడు ఏం లేదు, మా డాడీకి ఇంకా హార్ట్ అటాక్ అని చెప్పాను కదా. ఇంకా మా డాడీ అంటే మాకి మీ డాడీ ఉన్నారా? ఉన్నారు. అంటే మాకు ఉండడానికి ఇండ్లు లేదండి, మాకి ఆస్తులు ఏమి లేవు. ఎవరు ఇప్పుడు ఏంటంటే మీ జీవన విధానం ఎలా ఉండదు? మీ డాడీకి ఏమైనా అదో చేయటమేనా? అంటే వ్యవసాయం చేసేవాడు అనమాట. భూమి వేరే వాళ్ళ కౌలు తీసుకొని కూలి పనిలాగా చేస్తాడు కాబట్టి అలా ఆయనంత వరకు చేస్తాడు. ఇంకా నా వయసు అప్పుడు 9 ఏళ్ళు. ఇంకా 9 ఏళ్ళు అమ్మ చనిపోవడము, నేను అక్కడికి పారిపోవడం, ఇక్కడ పారిపోవడము, వాళ్ళ ఇంట్లో ఇంకేం అంటే అప్పుడు నాకు ఆడవాళ్ళ లక్షణాలు ఉండేది అన్నమాట. అంటే మరి ఎప్పుడు కూడా మీ అమ్మ గాని మీ నాన్న గాని మీ చుట్టుపక్కల అంటే అమ్మ అనుకునేది అంటే ఏమనలేదు. అమ్మ ఏం చెప్పేదంటే ఎందుకు రా సాములు కడుగుతావు, బండలు తొడుస్తావు అంటే ఏమో ఉన్నిలేమ్మా అని చేసి అంతవరకే తెలుసు. ఇంక అమ్మతో షేర్ చేసుకునే లోపల అమ్మ చనిపోయింది. అంటే మీ అమ్మకు తోడెవరు లేరు అనే కాన్సెప్ట్ ఏమైనా అనిపించదా? లేకపోతే ఎవరికి? అమ్మకే. ఇప్పుడు మీ అమ్మ ఉంది కదా ఇంట్లో, ఇప్పుడు నువ్వు ఇద్దరే కదా మీరు, అంటే అమ్మ ఒకతే ఉంది కనుక కడగాలనిపించింది అలా అనమాట. అలా అయిపోయింది పరిస్థితి. అమ్మ ఇప్పుడు ఎట్లా తినేది కదా, ఒకసారి కూడా పట్టు చీర కట్టుకొని బాగుండేది కాదు కదా అని ఆలోచించి పనులు చేసేది అనమాట. ఓకే, ఇంకా నువ్వు జెంట్స్ అయినా కానీ చేద్దాము అమ్మకు సహాయపడదాము, అదే ఒక ఆడముంటే ఆడవాళ్ళ విషయాలు పట్టించుకున్నాను. అలాగే ఇంకా అమ్మ చనిపోయింది కాబట్టి ఇంకా నా అందరి దగ్గర వెళ్ళి ఎట్లా తిని అవి తిని అన్ని చేసి ఇంక అంత అయిపోయింది. ఇంకా లాస్ట్ లో ఇంకా పచ్చిమిందా అలా బతికాను. అదే చెప్పాను కదా, అనంతపూర్ లో భిక్షాటం చేసి ₹1 అడిగితే కొట్టేవాళ్ళు. మా ఊర్లో గంగా గౌరీ హాల్ ఉంది. ఒక అతను డబ్బులు అడిగితే కుక్కను కొట్టినట్టు కొట్టాడు నన్ను అన్నమాట. అప్పుడు డబ్బులు అడిగితేనే అంటే అప్పుడు చిన్నప్పుడు ఏంట్రా నీకేం పని, ఇట్లా అడుక్కొని తింటావు, ఏదైనా పని చేసుకోలేవా అని. ఆ తర్వాత అయ్యో కొడుతున్నారు కదా అని మళ్ళీ పారిపోయి హైదరాబాద్కి వచ్చేసిన. ఎక్కడైనా అదే ఫీల్ అనమాట. ట్రైన్ లో ఎక్కండి, ఇంక భిక్షాటం చేసుకుంటా ఇంక పిల్లలు ఇంకా చాలా మంది ఉంటారు కదా. అదేందో ఒక 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళంతా జెంట్సే. వాళ్ళంతా ఇది ఏంది మత్తుది, అదేందో డ్రగ్స్ కాదు, అదేందో అలవాటు పడతారనమాట. బట్టలు ఏదో వేసుకొని సొల్యూషన్ లాగా అటువంటి ఇప్పుడు కూడా పదార్థాలు వాడుతూ ఉంటారు. అట్లా ఇంకా కొన్ని రోజులు ఉన్నింటే ఇంకా కొన్ని రోజులు ఉన్నింటే అలవాటు అయ్యేది. ఇంకా 10 రోజులు ఇంకా వీళ్ళలోకి వచ్చేసినాం కాబట్టి అలవాటు తప్పిపోయింది. ఎవరన్నా మరి ఎగతాలు చేసేవాళ్ళ, మాట్లాడుతున్నావా అని, ఆడంగిలా నడుస్తున్నావా అని చేసేవాళ్ళ? ఎందుకు ఆడవాళ్ళగా చేస్తున్నావు అని తిట్టేవాళ్ళు. మాటలు అలాగే ఉందా? మాట మారిపోయింది అనేది అప్పుడు ఫస్ట్ ఎలా ఉండదు? ఫస్ట్ ఇలానే ఉండేది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది అనమాట. ఫస్ట్ నుంచి ఇలాగే మార్పు ఏం లేదు. అప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కూడా చాలా ఇక్కడ మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అక్కడ ₹2 భిక్షాటం చేసి తెలుసు. హైదరాబాద్ ఫిలిం నగర్ ఒకటి తెలుసు నాకు. హైదరాబాద్ ఫిలిం నగర్ అంటే ఫిలిం నగర్ అంటే బస్సు ఉంటుంది కదా, చదువు వచ్చేది. ఇంకా హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళేది అనమాట. ఆడ ₹10 అప్పుడు ఎంత ₹7 టికెట్. అప్పుడు ₹7, ఇప్పుడు ₹20, ₹25 అనుకుంటా. అప్పుడు 9 ఏళ్ళకి నేను పిల్లల్లో వాళ్ళలో ఈడ తిని ఆడ తిని ఎట్లా తిని ఇంకా ఏం జరిగిందంటే కథ ఇంకా సినిమాలో క్లైమాక్స్ ఎలా వస్తుంది అని ఎదురు చూస్తాం కదా. ట్రాన్స్జెండర్స్ 4 అలా వెళ్తున్నారు. ఆకలి అవుతుంది ఒక పక్కన, అరే అన్నం ఆకలి అవుతుంది, పేగ ఎండిపోతుంది. పేగ ఎండిపోయి కూడా ఎన్నో రోజులు అలా బతికానండి ఆకలికి. అబ్బో అసలుకి పేగ ఎండిపోయి కూడా కొంతమంది అన్నం ఇస్తే కూడా అన్నము ఒక్క ముద్ద తిని అలా పడిపోయి మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళీ లేచి అలా నరకం కూడా చూసాను నేను. అట్లా చాలా రోజులు, ఒక సంవత్సరం కష్టపడా. అమ్మ చనిపోయిన 8 ఏళ్ళకి ఒక సంవత్సరం అంతా ఇదే అనమాట. ఇంకా ట్రాన్స్జెండర్స్ వెళ్తుంటే అంటే నేను అప్పటికి నాలో ఉన్నాయి ఆ లక్షణాలు ఉన్నాయి, కానీ మా అమ్మ బతుకుని ఉంటే అబ్బాయిలాగే ఉండేదాన్ని. ఇప్పుడు ఉప్పలబాలి ఎలా అదిరా ఇదిరా అట్లా అనుకొని ఒక బతికేదాన్ని ఏమో. అలాగే ఉండేదాన్ని. అలాంటి లక్షణాలు ఉన్నాయి అప్పుడు నీకు? ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయి అప్పటికి. ఇప్పుడు అమ్మనింటికి
ఒక మగ పిల్లల్లాగా ఉండేవాడినేమో. ఇంకా అమ్మ చనిపోయింది, ఇంక పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నాన్న చూస్తే హార్ట్ అటాక్, తమ్ముడు చూస్తే హైదరాబాద్లో చదువుకుంటున్నాడు, అనాథాశ్రమం. ఆ టచ్లో ఉన్నాడు. అలా అనుకుని వాళ్ళలో అన్నం ఆకలి అవుతుంది పెట్టండి అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్లో ఇంకా నన్ను స్వాగతం పలికేస్తారనమాట. ఇంకా ట్రాన్స్జెండర్లు కలిసిన తర్వాత 35 daysకి సర్జరీ అనేది జరిగింది. వాళ్ళే చెప్పించారు అనమాట. యాక్చువల్గా ట్రాన్స్జెండర్లో అంత బిరింగా చేయరండి సర్జరీ. వాళ్ళు అంటే కొంతకాలం బతుకు జీవించాలన్నమాట. అంటే వాళ్ళ సంపాదనతో వాళ్ళు చేయించుకోవాలన్నమాట, భిక్షాటం చేసి. ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళలో నేను పోయినా కాబట్టి అప్పుడు ఇంకా బాగుండేదాన్ని అనమాట. వాళ్ళు ఇంకా బాగుంది అమ్మాయి బాగుండి 25 రోజులకి ట్రాన్స్జెండర్లో సర్జరీ చేయించి ఇంకా వాళ్ళలో ఒక బిడ్డలాగా, అక్కలాగా, చెల్లిలాగా అమ్మ అని పిలిచేదాన్ని అనమాట. ఒక గురువు ఉంటుంది అనమాట మాకి. మొత్తము టోటల్ మంది అంతా చూసుకుంటుంది. అంటే మా ఊర్లో వచ్చి ఒకరు అనమాట, ఒక గురువు. అందరూ శిష్యులాగా, ఒక తల్లి బిడ్డల్లాగా. అప్పుడు సర్జరీ అయిన తర్వాత 3 ఏళ్ళకి నేను ఇంట్లోనే ఉన్నాను అనమాట. అనంతపూర్లోనే.